మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు ఉన్నాం తెలియజేస్తాం. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. మరి మనము క్రీస్తులో స్వాతంత్రం గురించి అంశం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అందులో 3 పార్ట్స్ ఉన్నాయనుకుంటూ చెప్తున్నాం. 1 కుమారుని ద్వారా స్వాతంత్రం, 2 దేవుని వాక్యం ద్వారా స్వాతంత్ర్యం, 3వది పరిశుద్ధాత్మ ద్వారా స్వాతంత్ర్యం గురించి మనం ఈరోజు థర్డ్ పార్ట్ మనము ధ్యానించుకుందాం. చూడండి, పరిశుద్ధాత్మలో స్వాతంత్రం, ప్రభువే ఆత్మ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. పరిశుద్ధాత్మ విడుదలనిచ్చే ఆత్మ, మనకి విడుదలనిచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ. చూడు, గలతీ పత్రికలో పౌలు అంటున్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకొనకుడి అని తెలియజేస్తున్నాడు. మీరు దాస్యం అంటే బానిసత్వం కింద మనము దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకండి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత సాంప్రదాయాలు, ఈ మూఢాచారాలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. మన నుండి, మన కుటుంబంలో నుండి కూడా, మన సమాజంలో నుండి కూడా ఇవన్నిటిని మనము తొలగించుకునే వారిగా ఉండాలి. వాటి వైపు మనం వెళ్ళేవారిగా ఉండకూడదు. కాబట్టి స్వాతంత్రం అనగా, చూడండి, స్వాతంత్రము అంటే చూడండి, మనం ఏమంటామంటే స్వతంత్రము అంటే నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు రాస్తా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని అంటారు. కానీ అది కాదు. స్వాతంత్ర్యం అనగా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, మన ఇష్టం వచ్చినట్టు రాయడము కాదు. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము మన జీవితంలో నుండి తొలగించుకునే వారిగా ఉండాలి, విడుదల కలిగించుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇవన్నీ సరైన క్రమమైన సత్యమైన పద్ధతిలో చేయాలి మనం. కాబట్టి చూడండి, మనమందరమును మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడుతున్నాము. చూడండి, మోషే మహిమ చర్మానిది. మోషే మహిమ దేనిది? చర్మానిది. అయితే ప్రభు ఆత్మచేత పోలికగానే మార్చబడుతున్నాం. మనమందరం మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత పోలికగానే మార్చబడుతున్నాం. మోషే మహిమ చర్మానిదే. అయితే మనదేంటి? మన మహిమ దేనిది అంటే అంతరంగానిది. మన మహిమ అంతరంగానిది. కాబట్టి చూడండి, ఒక చిన్న మొక్క నాటామనుకోండి, ఆ మొక్క ఈరోజు నాటినప్పుడు రేపు ఎలా ఉండాలి? కాస్త అది పెరిగినట్లుగా ఉండాలి. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండకూడదు, రేపు ఉన్నట్లుగా తర్వాత ఉండకూడదు. అంటే అది రోజు రోజుకి అది పెరుగుతూ ఉండాలి. అదేవిధంగా మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉండాలి. మన జీవితాల్లో కూడా అభివృద్ధి అనేది ఉండాలి. మన జీవితము ఎలా ఉండాలంటే, మరి ఇతరులకు మాదిరిగా మనం జీవించేవారిగా ఉండాలి. అనుదినము మనము ఆత్మలో పెరుగుతూ ఉండాలి. శారీరకంగా కాదు. పెరగడం అంటే శారీరకంగా కాదు, కానీ ఆత్మలో మనము పెరుగుతూ ఉండాలి ప్రియులారా. కాబట్టి మనస్సాక్షిని పవిత్రంగా నిత్యము కాపాడుకోవాలి. మన మనస్సాక్షిని ఏం చేయాలి? నిత్యము మనము కాపాడుకునే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి మనము ఒక్క మాట కూడా ఇతరులను నొప్పించే వారిగా మనం ఉండొద్దు. ఇతరులను బాధ పెట్టే మాటలు మనం మాట్లాడకూడదు. ఇతరులను మనము బాధ పెట్టే మాటలను మనము మాట్లాడేవారిగా ఉండవద్దు. ఒకవేళ నువ్వేమన్నా ఇతరులను బాధ పెట్టే మాట మాట్లాడావా, క్షమించమని అడుగు ప్రభుని. ఇక నుండి నేను చేయను అట్లాంటి మాటలని ప్రభుని క్షమించమని అడిగితే
మన ప్రభు తప్పనిసరిగా మనను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇతరులను కూడా నొప్పించేదిగా ఉండవద్దు మన మాటలు. నిన్న తొట్టిల్లని చోటు ఈరోజు తొట్టిల్లవద్దు. సాతాను తంత్రంలో మనము బావుగానే ఎరుగుదాము కదా. సాతాను తంత్రాలు ఎలాంటివి, మేము ఎలా 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 ఉంటాయి? సాతాను తంత్రాలు అంటే మనలను చిక్కులు పెడుతూ ఉంటాయి పాపంలోనికి. మరి మనలను ఏం చేస్తూ ఉంటాయి? తీసుకువెళ్ళేవారిగా ఉంటాయి ఈ యొక్క సాతాను తంత్రాలు. కాబట్టి సాతానుకు మనము లొంగిపోకుండా దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఉండాలని మరి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ స్వాతంత్రం, పరిశుద్ధాత్మలో స్వాతంత్రం ఇది. కాబట్టి ఈ విధంగా మన జీవితాలు మార్చుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మరి క్రీస్తులో స్వాతంత్రం గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. మరి కుమారుని ద్వారా స్వాతంత్రం గురించి నాయన ప్రభా, దేవుని వాక్యం ద్వారా స్వాతంత్రం గురించి నాయన ప్రభా, పరిశుద్ధాత్మలో స్వాతంత్రం గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, స్వాతంత్రం అంటే తండ్రి మా ఇష్టం వచ్చినట్టు మేము జీవించడం కాదు, కానీ మీ ఇష్టానుసారంగా మేము జీవించాలని మీరు మాకు తెలియజేశారు నాయన ప్రభా. ఆ విధంగా మేము జీవించటకు మీరు మీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసునామమున బ్రతిమాలి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క క్రీస్తులో స్వతంత్రం గురించి ఎంతమంది అయితే విన్నారు, ప్రతి ఒక్కరిలో మార్పు కలుగుట కృప దయచేయమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.